వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా డ్రీమ్ స్టూడియో. ఈరోజు మనం ఇడ్లీ పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పావు కేజీ మినపప్పుని, పావు కేజీ అంటే ఒక గ్లాస్ మినపప్పుని మధ్యాహ్నమే నానబెట్టేసుకోండి. తర్వాత ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల ఇడ్లీ రవ్వనైతే కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోండి. ఒక 4 to 5 hours మినపప్పు అనేది నానిపోయిన తర్వాత మిక్సీలో మినపప్పు అంతా ఇలా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా గట్టిగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని ఇడ్లీ రవ్వలో ఇది వేసి బాగా కలిపేసుకోండి. మొత్తం అంతా బాగా మంచిగా మిక్స్ చేసుకోండి. మొత్తం అంతా బాగా కలిపేసిన తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఏదైనా బరువైన వస్తువు పెట్టి ఓవర్ నైట్ వదిలేయండి. పొద్దున్న చూసేసరికి చూడండి పిండి అనేది ఇలా అయిపోయి ఉంటుంది. బాగా పైదాకా వచ్చేస్తుంది పిండి. ఇప్పుడు ఇందులో కావాల్సినంత పిండిని ఒక బౌల్లో తీసుకొని తగినంత ఉప్పు, సోడా ఉప్పు, కొద్దిగా వాటర్ వేసి బాగా ఇలా మిక్స్ చేసుకొని ఇలా ఇడ్లీలు వేసేసుకోవడమే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.